హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎట్టకేలకు 105 రోజుల తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8కు ఎండ్ కార్డు పడింది. 22 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్లో పాల్గొనగా చివరికి 5గురు హౌస్లో మిగిలారు. వీరిలో నిఖిల్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. గౌతమ్ విన్నింగ్ అడుగు దూరంలో ఆగిపోగా నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయ్యాడు. అన్లిమిటెడ్ ట్యాగ్తో వచ్చిన ఈ సీజన్లో ట్విస్ట్లు, టర్న్లు చాలానే ఉన్నాయి. అలాగే ప్రైజ్ మనీ కూడా ఈసారి కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడి సంపాదించుకున్నారు. అలా ప్రైజ్ మనీ కూడా అన్లిమిటెడ్గా 55 లక్షలు ఇచ్చారు బిగ్ బాస్ టీం. హౌస్లో చివరి రోజు వరకు ఉండి రక్తం చిందిస్తూ టాస్క్లు ఆడితే విన్నర్ అయిన నిఖిల్కు అందులో మిగిలేది కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే. మిగిలిన 30 లక్షలు మింగేసింది ఎవరు? నిఖిల్ కష్టపడి ఆడితే కోత ఎందుకు? గతంలో కూడా ఇలాగే జరిగిందా? ఈ సీజన్లోనే ఇలా జరుగుతుందా? సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఏం జరిగింది? విన్నర్స్లో ఎవరికి ఎంత వచ్చిందనే విషయానికి వస్తే 55 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు. దెబ్బకి లైఫ్ సెటిల్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రైజ్ మనీలో భారీ కోత పడబోతుంది. ఈ 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీలో నిఖిల్కి దక్కేది కేవలం 20 లక్షలు మాత్రమే. అయితే 4వ సీజన్ నుంచి సూట్ కేస్ ఆఫర్తో ప్రైజ్ మనీ ఇద్దరు ముగ్గురికి షేర్ అవుతూ వస్తుంది. 4వ సీజన్లో సోహైల్ 25 లక్షల ప్రైజ్ మనీ తీసుకుంటే ఓటీటీ సీజన్లో హరియానా, 6వ సీజన్ శ్రీహాన్ 40 లక్షలు, 7వ సీజన్లో యావర్ 15 లక్షల సూట్ కేస్ని తీసుకున్నాడు. ఇక ఈ సీజన్లో కూడా సూట్ కేస్ ఆఫర్ ఉండడంతో ఖచ్చితంగా ఆ 55 లక్షల ప్రైజ్ మనీకి కోత పడనుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సీజన్లో సూట్ కేసు లెక్కలన్నీ తారుమారయ్యాయి. ప్రైజ్ మనీ మొత్తం 55 లక్షలు విన్నర్కే దక్కింది. బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించిన నిఖిల్కు 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతి లగ్జరీ కారును బహుమతిగా పొందుకున్నాడు. ఇక బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఓటీటీ కలిపి ఓ సీజన్లో కూడా ప్రైజ్ మనీ 50 లక్షలకు మించి లేదు. అయితే తొలిసారిగా 55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు నిఖిల్. కానీ అతనికి అందులో దక్కేది కేవలం 20 నుంచి 25 లక్షలు మాత్రమే. మిగిలిన 30 లక్షల రూపాయలు జిఎస్టీ ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గత సీజన్లో కూడా ఇదే జరిగింది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.